చెప్పడం ఈ రోజు ఎందుకు చెప్పడం లేదు? అర్ధాంతరంగా మీ ఈ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయని చెప్తున్నారు. ఇదైతే దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే సరుకులు అందిస్తున్నాం, ఇంటి వద్దకే వెళ్లి సరుకులు అందిస్తున్నాం. అది మాకు ఇచ్చిన బాధ్యత అని మేము మా బాధ్యతను పూర్తి చేసుకుంటూ ప్రతిరోజు మేము పనిచేస్తున్నాం. మా బాధ్యతలు మా వ్యవస్థలు ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షించండి. ఆ వ్యవస్థను ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళు శిక్షించండి. అలాంటివి మొత్తం వ్యవస్థలో మొత్తం తీసేస్తామంటే మేము ఒప్పుకునేది లేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అది ప్రభుత్వ బాధ్యత. అది గుర్తు చేస్తున్నాము. ఎందుకని అంటే 4.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. హిందీ తిప్పలు మాట్లాడేసి కేవలం 15 రోజులు మాత్రమే పనిచేస్తామనే కాదు, 15 రోజులు ఎంత పనిచేస్తాం, ఎంత కష్టపడి ఉదయం 6 గంటల నుంచి పనిచేస్తే రాత్రి 10 వరకు పనిచేస్తాం. అయితే మా వ్యవస్థను కొనసాగించాలి. అగ్రిమెంట్ ప్రకారం మాకున్న అగ్రిమెంట్ ప్రకారం 2027 జనవరి వరకు మమ్మల్ని కొనసాగించాలి. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలోని ఏదో ఒక శాఖలో మమ్మల్ని ఉద్యోగులుగా నియమించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని తెలియజేస్తూ మనవి చేస్తున్నాను.